హాయ్ అండి, వెల్కమ్ టు మీనా ఫ్యాషన్ వ్లాగ్స్. నేను రీసెంట్గా వ్లాగ్స్ స్టార్ట్ చేశానండి. నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీసెంట్గా మేము వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి. ఆ టెంపుల్ని మీకు మొత్తం చూపిస్తాను, ఒకసారి వెళ్దాం పదండి. గొల్లపూడి నుండి స్టార్ట్ అయితే మంగళగిరి నుండి వెళ్ళాలండి. ఇక్కడ మంతెన సత్యనారాయణ ఆశ్రమం, సీఎం గారి హౌస్ అన్నీ మనకి కనెక్ట్ అవుతాయి. మధ్యలో రోడ్డుకి ఇరువైపులా అయితే ఫుల్ ట్రీస్ చాలా బాగుంటాయి. ప్రశాంతమైన వాతావరణంలో చాలా బాగా అనిపిస్తుంది. చూసారు కదా, ఇదే మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం అండి. లోపలికైతే వెళ్ళలేదు, కానీ బయట నుండి చూసొచ్చాము. ఇంకా అలా ముందుకు వెళ్ళిన తర్వాత హైవే వెళ్ళాలి. హైవే ఎక్కిన తర్వాత మనకి రైట్ సైడ్లోనే టెంపుల్ ఉంటుంది. ఇది టెంపుల్ రోడ్డు చూస్తున్నారు కదా, మనకి దూరం నుండి కనిపిస్తుంది. గుడికి దగ్గరలో ఇలా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ తిరిగిన తర్వాత మనం లోపలికి రోడ్లోకి వెళ్ళిన తర్వాత బయటంతా పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. లోపలికి వెళ్ళాక లెఫ్ట్ సైడ్ తిరిగితే మనకి టెంపుల్ కనిపిస్తుంది. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అసలు నేను ఇదే ఫస్ట్ టైం రావటం. అసలు చాలా బాగుంది. నాకు తిరుపతిలో ఉన్నంత ఫీల్ వచ్చింది నాకైతే. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతిలోనే ఉన్నామా అనే ఫీల్ వచ్చింది. ఎందుకంటే అచ్చంగా అట్లానే ఉన్నారు వెంకటేశ్వర స్వామి. జనాలు అయితే పెద్దగా లేరు. సాటర్డే అయినా సరే తక్కువ మందే ఉన్నారు. దర్శనం కూడా చాలా త్వరగా అయిపోయింది మాకు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి స్టార్టింగ్లోనే రైట్ సైడ్ ప్రసాదం కౌంటర్స్ అవన్నీ ఉంటాయండి. ఇంకొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్లో మనకి తులాభారం కూడా ఉంటుంది. ఇక్కడ దానికి కూడా సమ్ అమౌంట్ ఉంటుంది అనుకుంటా. ఎవరైనా తులాభారం వేయాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఇంకా గంట స్తంభం నుండి మనం లోపలికైతే కెమెరా అలో లేదండి, అందుకనే తీయలేకపోయాను. లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాము. తర్వాత ప్రసాదాలు కూడా మేము అన్నీ తీసేసుకున్నాము. తీసుకొని గుడి చుట్టూ కూడాను అసలు ప్రదక్షిణ చేస్తే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఒక్కసారి చూడండి. మీలో కూడా ఎంతమంది వెళ్ళారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది తులాభారం అండి, చూస్తున్నారు కదా. ఇక్కడ మనకి నచ్చిన తెలీదు ఏం కాయిన్స్ వేస్తారో, బెల్లం అట్లా ఏమన్నా తులాభారంకి వేస్తారనుకుంటున్నాను. టెంపుల్ వ్యూ చూసారా, పైనంతా గోల్డ్ అనేది. చుట్టూ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. చుట్టూ స్పేస్ అంతాను చాలా పీస్ఫుల్ అనిపించింది. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ అనుకుంటున్నానండి, ఎందుకంటే బయటంతా టెంపుల్ బయట ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతూనే ఉన్నాయి. ఇక్కడ మొత్తం హాల్స్ అన్నీను, అంటే ఇక్కడ స్టే చేయటానికి రూమ్స్, అలాగే డైరెక్ట్ మనకి తిరుపతి టీటీడీ టికెట్స్ కూడాను బిఫోర్గా ఇక్కడ బుక్ చేసుకోవటానికి కూడా అరేంజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు అక్కడ వాళ్ళు. ఇంకా టెంపుల్ చుట్టూ కూడాను మనకి గార్డెన్ అయితే బాగా డెవలప్ చేశారు. అలానే టెంపుల్కి కొంచెం దగ్గరలోనే మనకి బయట టెంపుల్ బయట అన్నదానం కూడాను జరుగుతూ ఉంటుందండి. డైలీ అన్నదానం జరుగుతుంది. అదే సాటర్డే సండే అయితే కొంచెం ఎక్కువ మంది ఉంటారు, ఫ్లోటింగ్ కూడాను. అలానే ఇక్కడికి మనకి బస్ కూడా వస్తుందండి విజయవాడ నుండి. ఎన్ని టైమ్స్ వస్తుందో తెలియదు, కానీ ఎన్ని బస్ అయితే అవైలబిలిటీ ఉందండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చూడండి. థ్యాంక్ యూ.